ఎస్, అవి పౌరుషానికి పెట్టింది పేరు. బరిలోకి దిగితే ముందుకు దూకడమే తప్ప వెనక్కి తగ్గే సమస్య లేదు. సంక్రాంతి పండగ దగ్గర పడడంతో ఈ కోడి పందెం రసవత్తరంగా జరగనున్నది. సో దానికోసం సిద్ధం అవుతున్నారు అటు ఆంధ్ర జనం. ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ కోడి పందాలు నిర్వహిస్తారు. సంక్రాంతి పండగ అంటే ముగ్గుల పోటీలు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఒక ఎత్తు అయితే ఈ కోడి పందాలు మరొక ఎత్తు. సో అలాంటి కోడి పందాలకు సంబంధించి సిటీ శివారు ప్రాంతాల్లో కోళ్లను అక్కడ ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం ఎలా ఇస్తున్నారు, ఎప్పటి నుంచి అక్కడ కోడి పందాలను వీటికి శిక్షణ అనేది ఇస్తున్నారు అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ప్రజెంట్ నేను సిటీ శివార్లోని ఒక ఫామ్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ కోడి పందాలకు సంబంధించినటువంటి కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. ఈ ఫామ్లో మనకు చూడొచ్చు విజువల్స్లో ప్రతి ఒక్క ఇక్కడ పెరిగేటువంటి ప్రతి కోడి కూడా ఈ కోడి పందాలకు సంబంధించే ఆ కోడి పందాలకు ఇందులో ఉన్నటువంటి ప్రతి కోడి అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు వెళ్తుంటాయి. సో సంక్రాంతి పండుగ అంటేనే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది అటు గోదావరి జిల్లాలు. సో ఏటా ఎంతో సందడిగా జరిగే ఈ పందాలను చూసేందుకు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అటు ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తారు. సో బరిలో బలంగా ఢీ కొట్టాలంటే ఇటు ఎక్కువగా ఈ జాతి కోళ్ళకి సంబంధించినవే ఎక్కువగా ఈ పందెంలో వాడతారు. సో వీటికి ప్రత్యేకంగా ఒక 6 నెలల ముందు పాటే ఇక్కడ సిటీ శివార్లో స్థలాన్ని లీజుకు తీసుకొని ఇక్కడ పెంచుతుంటారు. వీటికి పప్పు దినుసులతో పాటు బ్రీడ్ చేసేటువంటి రకరకాలైనటువంటి మంచి హైజెనిక్ ఫుడ్ను పెడుతుంటారు. సో సంక్రాంతి బరిలో దించే పుంజులపై కూడా అటు పందాలు ఎక్కువగా భారీగా పెట్టుబడి పెడతారు. సో పందానికి ఈ పుంజును సిద్ధం చేయడం కోసం పెంపకందారులు కూడా చాలా ఇక్కడ శ్రమిస్తారని చెప్పవచ్చు. సో మనతో పాటు ఇక్కడ ఈ సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న ఒక ఫామ్ సంబంధించినటువంటి నిర్వాహకులు మధు గారు ఉన్నారు. సో వారిని ఈ సంబంధించి అంటే ఇక్కడ ఈ కోళ్ళకు సంబంధించినటువంటి ఎట్లా అనారోగ్యం వస్తే ఎవరికి చూపిస్తారో, తర్వాత ఎప్పటి నుంచి పెంచుతున్నారు, ఇప్పటివరకు ఏమైనా ఈ ఏపీకి ఈ కోడి పందాలకు సంబంధించిన అక్కడ పందాలకు సంబంధించి ఏమైనా ఇక్కడ నుంచి వెళ్ళాయనేటువంటి విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. మేము ఒక 4 years నుంచి పందెం కోళ్ళు చదువుతున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక 2 పుందులు ఒక 10 పెట్టెలతో స్టార్ట్ చేశాము. 5 years అవుతుంది ఇప్పటికి. మేము ప్రతి ఇయర్ ఒక 2 years నుంచి 3 years నుంచి మేము 2 years దాకా పెంచుకుంటూ వచ్చేసాము. మాకు ఇక్కడ ఇప్పుడు దాదాపు ఒక 100 పెట్టెలు, ఒక 50 పుంజులు, ఒక 50 పుంజులు అయితే సేల్ చేసేసాము. రెడీ టు ఫైట్. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ అన్ని జాబులలో వేసేసాము, ఒక 30 పుంజులన్నీ. ఇప్పుడు ప్రతి ఇయర్ అయితే ఒక 50 పుంజులు అయితే పట్టుకెళ్తారండి. మన ఏలూరు కానీ, గుంటూరు కానీ, మన గుడివాడ కానీ, విజయవాడ కానీ ప్రతి ఇయర్ ఒక 50 పుంజులు అయితే సప్లై చేస్తానండి. ఇక్కడ మన తెలంగాణలో మన పందాలు కనుక మనం ఆంధ్రాకి ఎక్కువ తీసుకెళ్తారు. ప్రతి ఇయర్ వచ్చి రెగ్యులర్ కస్టమర్సే తీసుకెళ్తారు. అయితే మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయిపోద్దండి. ఇవి కోళ్ళది పందాలు రెడీ చేసేది. మార్నింగ్ కోటిని తడిపేసి ఎండకు ఒక అరగంట కట్టేసేసి గుడ్డు పిక్కేసేసి రోజుకు ఒక కోడికి 4 పిక్కలు, మార్నింగ్ ఒక గుడ్డు, తర్వాత మధ్యాహ్నం తర్వాత డైటింగ్ ఏమి ఉండదు. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి రాగులు, సద్దలు, ఒడ్లు పెడతాము. ఇప్పటివరకు ఏపీకి కోళ్ళ పందెం సంబంధించి ఎన్ని కోళ్ళు ఇక్కడ నుంచి పంపించారు మీరు? నేను 50 నుంచి 60 కోళ్ళు పంపించానండి ఇప్పటికి. మన గుడివాడకు ఒక 5 కోళ్ళు పంపించాను. రాజమండ్రికి ఒక 5 కోళ్ళు, మన ఇక్కడ వచ్చేసి గుంటూరుకు ఒక 10 కోళ్ళు వెళ్ళాయి. మొన్ననే వచ్చి తీసుకెళ్లారు. ఇంకొక 10 కోళ్ళు మన విజయవాడలో తీసుకెళ్లారండి. ఒక్కొక్క కోడి కాస్ట్ ఎట్లా నిర్ణయిస్తారు? మీరే నిర్ణయిస్తారా? ఎట్లా ఉంటుంది అది? మీరే నిర్ణయిస్తాయండి. ఎట్లా అంటే ఒక్కొక్క కోడి దాని ఫైటింగ్ని బట్టి దాని రేట్ ఉంటుందండి. స్టార్టింగ్ 8,000 నుంచి 35,000 దాకా ఉంటుందండి. ఏదైతే ఫైటింగ్ ఉంటుందో దాన్ని బట్టి రేటు పెడతారండి. అంటే ఈ కోళ్ళను ఇప్పుడు ఎంత పెరిగే వరకు ఇక్కడ మీరు పెంచుతుంటారు? అది నేను 1 year దాకా పెంచుతానండి. 1 day చెక్ నుంచి 1 year దాకా మనం పెంచేసి 1 year తర్వాత మనం అమ్మేస్తామండి. ప్రతి సంక్రాంతికి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒక 100 పిల్లలు తీపిచ్చాను. మళ్ళీ సంవత్సరం వరకు మనకు 100-150 పిల్లలు రెడీగా అయిపోతాయి పెద్దవి. పెట్టెలు ఒక 25, 30%, 50% పెట్టెలు వచ్చేసినా కానీ 50% పుంజులు వస్తాయి. అందులో ఒక 100 నుంచి 60-70 పుంజులు వస్తాయి. ఒక 50-60 పెట్టెలు వస్తాయి.
పెట్టెలు మనం ఉంచుకొని మళ్ళీ ఎవరికైనా కావాలంటే బీడింగ్కు వాళ్ళకు పెట్టెలు అమ్మేస్తాను. 1 డే చెక్కు ఇట్లా కావాలంటే 1 డే చెక్కు ఇట్లా ఇచ్చేస్తుంటాము, వచ్చి తీసుకెళ్తుంటారు ఇట్లా రెగ్యులర్గా. అంటే సిటీకి శివారు ప్రాంతం కాబట్టి ఎవరైనా ఈ మాంసం కోసం కానీ ఇటు నాటుకోడి మాంసం అంటే కొంతమంది తెలంగాణలో ఇష్టపడేవారు ఎక్కువ. సో వారికి ఏమైనా ఈ నాటుకోడికి సంబంధించిన కోళ్ళు అమ్ముతుంటారా, ఓన్లీ పందాలకే అమ్ముతుంటారా? ఓన్లీ పందాలకే ఇస్తామండి ఇవి, ఎందుకంటే ఇవి రేట్స్ ఎక్కువ ఉంటాయి కనుక కోసుకోవడానికి అంత రేట్ పెట్టరు కనుక ఇవి ఏమైనా ముసలివి ఉంటే అవి కోసుకోవడానికి తీసుకెళ్తారండి 2000 3000 తీసుకొని. మామూలుగా నాటుకోడి పూరుకోడి అంటే మనకు 1000 రూపాయలలో 1500లో వస్తుంది కనుక ఇది మాత్రం మనకు రేట్ ఎక్కువ ఉంటుంది కనుక దీన్ని తినడానికి ఇష్టపడతారు చాలామంది. కాకపోతే జర ముసలికోళ్ళు అవి ఉంటే తీసుకెళ్తారు 2000 3000కు. అవి ముసలికోళ్ళు అయితేనే ఇస్తాం, లేకపోతే మినిమం 10,000 ఉంటుంది పెట్టైనా కానీ, 8,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. సో ఏమైనా అనారోగ్య సమస్య వస్తే మీకు ఎట్లా గుర్తిస్తారు? ఏమైనా మీరే ఇస్తారా, ఎవరైనా వెటర్నరీ డాక్టర్ని సంప్రదిస్తారా? వెటర్నరీ అనేది ఏం లేదు, మేము 4-5 years నుంచి చేస్తున్నాం కనుక, మా నాన్న నుంచి చేస్తున్నాం కనుక మాకు ఏదైనా కోడి వీక్ ఉన్నా కానీ ఇట్లా మనం రోజు దొడ్లో మార్నింగ్ 6 నుంచి వచ్చి 8 వరకు ఇక్కడనే ఉంటాము. ఏదైనా తిరుగుతప్పుడు కోడి వీక్ ఉన్నది, జర నడుస్తలేదు అనే వీక్ ఉన్నది, ఇదంతా వీక్ కనుక్కొని దానికి ఏమైంది, గురక వచ్చిందా, లేకపోతే సరదైందా, లేదా మోషన్లో ఏమైనా పోతుందా, గ్రీన్ లేక పోతుంటే దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాం. అంటే ఈ కోళ్ళను అమ్మడమే కాకుండా పూర్తిగా ఏపీ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఇటు తెలంగాణలో అంటే తక్కువ అనుకో, ఏపీ నుంచి వచ్చే వాళ్ళకి అమ్మడమే కాకుండా ఏమైనా కోళ్ళని ఈ కోళ్ళ పందాల నిమిత్తమే ఏమన్నా లీజుకి ఇచ్చే అవకాశం ఉందా? మళ్ళీ తిరిగి తెప్పించుకోవడానికి అట్లా ఏమన్నా ఇస్తారా? తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే చిన్నపిల్లలు తీసుకెళ్ళేది మనకైతే ఇయ్యరండి, ఎందుకంటే అక్కడనే చాలా రేట్లు ఉంటాయి కనుక వాళ్ళు తీసుకోరు. మన తెలంగాణలో ఇప్పుడు రైతులు ఉంటారు కదా, ఇప్పుడు బర్రెలు ఉంటాయి, బావుల కాడ అవి ఉంటారు కనుక వాళ్ళు 50 పిల్లలు 60 పిల్లలు తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు సేల్ చేయలేకపోతారు కనుక మళ్ళీ నేను 6 months తర్వాత నేనే తీసుకొని మళ్ళీ నేనే సేల్ చేసేసుకుంటా. వాళ్ళకి 1 day చెక్ ఇచ్చేసేసి మళ్ళీ తీసుకొని నేను మళ్ళీ సేల్ చేసేసుకుంటా. సో ఇప్పటివరకు ఇంకా పోయేటి ఇప్పటివరకు మీ దగ్గర ఉన్నాయా? ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పండుగ ఇంకో 20 రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికి ఇంకేమన్నా వెళ్ళాల్సినవి ఇక్కడ ఉన్నాయా? లేదు, టోటల్గా అయిపోయినాయండి, మొత్తం టోటల్గా అన్నీ పంపించేసాను. ఇప్పుడు ఏం లేవు ప్రస్తుతానికి. ఓన్లీ మన దగ్గర ఉన్నాయంటే బీడర్లే ఉన్నాయని పంపించేటివన్నీ పంపించేసాం. మనకు 2 months ముందు నుంచే తీసుకెళ్తారు మన దగ్గర. అంతకన్నా పేర్లు ఎట్లా నిర్వహిస్తారు? కొన్ని పేర్లు ఉంటాయట, వాటిని పేర్లు ఎట్లా పెడతారు? వాటికి పేర్లు అంటే రంగును బట్టి పేరు ఉంటుందండి. ఇది పెరివింది అన్నట్టు. భీమవరం అంటే ఇగో ఇప్పుడు అక్కడ ఇప్పటిదాకా చూపించాను కదా పచ్చకాకి అని, భీమవరం అనేది అట్లా ఉంటుంది, డబుల్ బాడీ అది. ఇది పచ్చకాకి భీమవరం జాతికి చెందింది. ఇగో ఇది భీమవరం పచ్చకాకి అంటారు దీని పేరు పచ్చకాకి. ఇది ఇప్పుడు రెడీ అవుతుంది ఫైటింగ్కు. ఒక 10 కోళ్ళు ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే, అన్నీ పోయినాయి, మిగతా 10 కోళ్ళు ఉన్నాయి, ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇవి. ఇది 4 కిలోలు ఉంటుందండి, మినిమం 2.5 నుంచి 4-5 కిలోల దాకా ఉంటాయండి. మరి 6 కిలోలు 7 కిలోలు అంటే ఎగరడానికి ఇబ్బంది అవుతుంది కనుక మరి అంత డైట్ చేయించేసి మనం ఎంతలో ఎగురుతుంది కోడి, ఎంత మూమెంట్ తీసుకుంటుంది అనేది దాన్ని బట్టి మనం బరువు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది డాగ్ అండి, ఇది ఇడకాళ్ళ కోడి అండి. ఇడకాళ్ళు అంటే ఇది మూడు పందాలు చేసింది ఇది. దీని పేరు త్రిబుల్-R అండి. ఇడకాళ్ళకును పెరువిన్కు లేదా భీమవరం పెట్టలకు అని క్రాస్గా తీపిస్తాం. ఇది బీడరు. ఇది ఇప్పటికి 3 పందాలు చేసింది ఇడకాళ్ళల్లో, చాలా మంచిదండి. దీని పిల్లలు బాగా వచ్చాయి. ఇది మా దగ్గరకు వచ్చేసి 2 years అవుతుంది. ఈ ఇటుకలలో పందాలు చేసింది కనుక మేము బీడింగ్కు తెచ్చుకున్నాము. ఇది దీని ఏజ్ ఎంత ఉందంటారు? దీని ఏజ్ 3 years ఉంటుందండి, ఇప్పటికి 3 years ఉంటుంది. ఇంకా దీని పిల్లలు అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాయి, మన సంవత్సరం వరకు దీని పిల్లలు రెడీగా ఉంటాయి. దీనికి ఏమేమి ఫుడ్ పెడుతుంటారు? దీనికి వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 5 పిక్కలండి, మళ్ళీ ఒక ఎగ్ అండి, మన ఎల్లో తీసేసి వైట్ వేస్తాము. మళ్ళీ సాయంత్రం వచ్చేసి రాగులు సద్దలు వడ్లు 3 మిక్సింగ్ నానబెట్టి పెట్టేస్తాం. వీటికి వాటర్తో పాటు ఇంకేమైనా పాలు లాంటివి ఏమైనా పెడతారా? ఓన్లీ వాటర్? ఓన్లీ అంటే ఎప్పుడన్నా మనము 1 week ఒకసారి వాటర్లో డిసీజ్ రాకుండా అవి రాకుండా మనము కాల్షియం కానీ కాల్షియం అవి ఇస్తామండి ఇలా. ఇది భీమవరం అండి, పోయినసారి పట్టా ఉండే, దీని ఫాదరు 3 పందాలు చేసింది, అందుకోసం దీన్ని బీడర్గా ఉంచుకున్నాము. ఇప్పుడు బీడింగ్ వేసాము. ఇది డబల్ బాడీ అండి, 3 పందాలు చేసింది, అందుకోసం ఇది బీడింగ్ వేసుకున్నాము. పెద్ద రెక్క, డబల్ బాడీ, ఇది 4 kgs దాకా ఉంటుందండి, మంచి రంగు అబ్రాస్. కత్తులు ఎట్లా కడతారు? కత్తులు కడతారు అంటారు కదా, కత్తులు ఎట్లా కడతారు? కత్తులు వచ్చేసి ఈ ఏలుగు కడతారండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఏలుగు కడతారు, ఇట్లా ఈ ఏలుగు కడతారు. 4 kgs ఉంటుంది ఇది. దీనికి కూడా సేమ్ ఆహారం ఏమేమి పెడతారు పొద్దున రోజు? పొద్దుగాలు వచ్చేసి 5 బాదం పిక్కలు, గుడ్డు, రొట్టె పెడతామండి. నవధాన్యాలది రొట్టె ఉంటుంది తయారు, అప్పుడు ఒక 1 రోజులు నవధాన్యాలది మొత్తం రొట్టె తయారు చేసి పెడతామండి.
సో రకరకాలైనటువంటి కోళ్ళను చూసాం, వాటి పేర్లను చూసాం, వారికి ఎలాంటి అలా ఆరోగ్యం పెడుతున్నారో చూసాం. మరికొన్ని కూడా కోళ్ళు ఉన్నాయి. ఇదే రకం తర్వాత దీనికి కూడా ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఇదేమైనా ఇది వరకు అంటే గతంలో గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ ఏమైనా పోటీలో పందెంలో పాల్గొందా? ఇది చీతువా అండి దీని పేరు. ఇది వచ్చేసి పెరుగు క్రాసు, డబల్ బాడీ ఉంటుంది, పెరుగు క్రాసు, మంచి అవుట్పుట్. ఇది 2 పందాలు చేసింది. కాకపోతే ఇది బీడర్గా ఉంచుకున్నాము, కానుకు ఆన వచ్చేసింది కనుక బీడర్గా వచ్చేసినాము. అంతకుముందు లేకపోతే ఇప్పటికైనా కానీ కొట్లాడుతుంది కానీ కాలు కాన వచ్చేసింది కనుక బీడింగ్ సెక్షన్లో పెట్టేసాము. దీన్ని రెస్ట్లో ఉంటుంది ఇప్పుడు. దీని పిల్లలు వచ్చాయి. చాలా మంచి ఫైటర్ ఇది, పెరుగు క్రాస్ అంటారు దీన్ని. చాలా అవుట్పుట్ మంచిగా ఉంటుంది, మంచి ఫైటింగ్ అలా కోడి అండి ఇది. దీనికి ఉదయం నుంచి సేమ్ మెనూ ఉంటుందా? ఫుడ్ మెనూ ఉంటుంది అండి, కోళ్ళన్నిటికీ సేమ్ మెనూ ఉంటుంది. కాకపోతే ఫైటింగ్ ఇప్పుడు మనం పందానికి పోయిన మెనూ అలా ఉంటుంది, బీడింగ్ సెక్షన్ ఏమో అలా ఉంటుందండి. ఖాళీ బాదము వారానికి 2 సార్లు వేస్తాము, గుడ్డు మాత్రం రెగ్యులర్గా వేస్తాము. కోడి చిన్న అంటే డే 1 నుంచి అది పుట్టినప్పటి నుండి పిల్ల స్థాయి నుండి ఈ స్థాయికి రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? 1 డే చిక్కు నుంచి మనకు ఫైటింగ్కి వచ్చే వరకు అండి, కరెక్ట్గా ఫైటింగ్ అంటే 14 నెలలు పడుతుందండి. 14 నెలల్లో దానికి ఖర్చు వచ్చేసి మనం పెంచుకుందంటే మంచి ఫుడ్ అవన్నీ ఇచ్చేసి ఒక్కొక్క కోడికి 10,000 ఖర్చు వస్తుందండి. కాకపోతే బల్క్గా మనం దాన అన్ని తెచ్చుకుంటాం కనుక కొద్దిగా తక్కువ పడతాయి. మనం చిల్లర దాన తెచ్చుకో, ఇప్పుడు చిల్లర 10 కిలో 2 కిలోలు తెచ్చుకోవాలంటే 40 రూపాయలు చిల్లర ఉందండి, లేకపోతే మనకు 30 రూపాయలు పడుతుంది. మనం బల్క్గా తెచ్చుకుంటాం కనుక కొంచెం దానా ఖర్చు తక్కువ పడుతుంది. ఒక్క కోడికి మనము పెంచడానికే ఒక 10,000 ఖర్చు పడుతుందండి. ఇవాళ రేపు మనం 10,000 కడితే గిట్టుబాటు కాదు కనుక మనం 15,000 20,000 ఇట్లా అమ్ముకుంటామండి. 1 డే చిక్కు అంటే 1 డే చిక్కులు ఇట్లా మనం 1 డే చిక్కు నుంచి సేల్ ఉంటాయండి. సో ఇది సంక్రాంతి పండుగకు, రాబోయే సంక్రాంతి పండుగకు కోడి పందాలకు సంబంధించినటువంటి కోడి పుంజులు సిద్ధమవుతున్నాయనేది గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.